ఈ లోకములో చింత లేని జీవితం ఎవరికి ఉంటుంది? బైబిల్ గ్రంథంలో ఆమె మనకు సుపరిచయస్తురాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఇంట అనేక పర్యాయాలు భోజనం చేశారు. ఒకసారి అయితే ఆ గృహంలో ఒక విషాదము జరిగినప్పుడు లాజరు అనేటటువంటి ఒకరు ఆ గృహంలో మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 3 దినములంతా ప్రయాణము గల ఒక ప్రాంతములో స్వార్థ పర్యటనలో ఉన్నారు. అయినా సరే 3 దినముల తర్వాత అక్కడ పరిచర్య ముగించుకొని తిరిగి అక్కడ చేరుకొని అక్కడ అంటున్నారు, ఇది మృతుల లోకానికి తీసుకొని పోవడానికి కాదు, ఇతనికి సంబంధించిన ఈ మరణము ఇది దేవుని మహిమాత్మమై వచ్చినటువంటి మరణమని దేవుడు పలికి అప్పటికే సమాధి చేయబడి 3 రోజులు. కానీ బిగ్గరగా యేసయ్య పలకగా లాజరు బయటికి రా అని పలికినప్పుడు సమాధిలో నుండి పేద వస్త్రాలతో చుట్టబడిన కుళ్ళిపోవటానికి సిద్ధమైన ఆ దేహము శరీరము మాంసముతోనూ ఆత్మతోనూ లేచి బయటికి రావటం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను విభ్రాంతికి గురిచేసింది. ఆశ్చర్యపడ్డారు. దేవుని మహిమార్థమై ఆ ప్రాంతంలో దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించాడు. ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి ఆమె ఎవరు. ఆమె మరెవరో కాదు కానీ మరియా, లాజరుకు అక్క అయిన మరియా. మరియని గురించి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఆమెను ప్రశంసించినట్లుగా వ్రాయించాడు. బైబిల్లో నుండి లూకా సువార్త 10వ అధ్యాయం 41-45 వచనాలను మీరు శ్రద్ధగా గమనించినప్పుడు అవసరమైనది ఒక్కటే, మరియా నీవు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నావు, అది నీ యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదని మార్తాతో మరియను గురించి చెప్పెను. మార్త అనేకమైన పనులలో ఆమె అనేక భారములలో నిమగ్నమై ఉంది. అందుకే ఆమె విసుగు చెందినట్లుగా రాయబడింది. కానీ మరియా అయితే ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నదని యేసయ్య ఆమె గురించి ఈ వాక్యంలో రాయించినప్పుడు ప్రశంసిస్తూ పరిశుద్ధాత్మ రాయించారు. కేవలం మనకు కూడా అంతే. ప్రియా యవ్వన సహోదరి సహోదరుడా, ముఖాముఖిగా ఈ వీడియో రూపకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకములో గుర్తుపెట్టుకో, నీకు అవసరమైనది ఒక్కటి, మనకు అవసరమైనది ఒక్కటే. ఏంటా అవసరమైనది ఒక్కటే? ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల చెంత ఆయన స్వరముతో ఆయన మాటలను వినటమే. ఇది మన యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. నీకు తెలుసా, ఈ లోకములో సంపాదించిన ధనము, పొందుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, డబ్బు, సౌందర్యము, ఇవన్నీ ఒకనాటికి తలాంతులు. ఆత్మీయముగా ఒకవేళ నీవు సరిగ్గా అవి కాపాడుకోకపోతే నీ యొద్ద నుండి అవి ఒకవేళ తీసివేయబడవచ్చునేమో. కానీ ఈ ఒక్కటి మాత్రము నీ యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. నరకములో నుండి బలమైన దురాత్మ శక్తి అది ఏది నీ మీద అటాక్ చేసినప్పటికీ ఈ ఒక్కటి నీ యొద్ద నుండి తీసివేయలేదు. అటువంటి ఒక ఎంత అందమైన ఆశీర్వాదకరమైన అనుభవం కదా ఇది. మనం నేర్చుకున్నప్పుడు ఈ భూమిలో ఉండగానే మన ఆయుష్ దినములు తీరక మునిపే ఈ అనుభవాన్ని దేవుని పాదాల చెంత మనం నేర్చుకున్నప్పుడు పరలోకములో కూడా యాజకీయత అలాగే ఉంటుంది. భూమి మీద మరి ఎటువంటి శ్రేష్టమైనది మనం ఏర్పాటు చేసుకున్నామో పరలోకములో కూడా ఆ శ్రేష్టమైనది, ఆ ఖ్యాతిగాంచినది, ఆ విలువైనది మనకు అట్లాగే ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తారు, మీరు యోగ్యమైనది, శ్రేష్టమైనది, రమ్యమైనది మీరు ఏర్పాటు చేసుకోండి, అది మీరు జరిగించండి అని. కానీ ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు రివీల్ చేస్తున్నాడు, ఉత్తమమైనది ఏది అని అన్నప్పుడు ఆయన పాదాల చెంత ఆయన స్వరంతో ఆయన మాటలు వినటం.
ఉండటమే మన జీవితానికి దేవుడు ఇచ్చిన ధన్యత. మన జీవితాలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నీ జీవితాన్ని, నా జీవితాన్ని అనుక్షణము కాస్తూ ఉన్నటువంటి దేవుడు, ఒక అద్భుతమైన ప్రణాళికతో ఈ లోకానికి మనలను తెచ్చిన దేవుడు తన ఉద్దేశాన్ని ఈ వీడియో రూపంగా తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఇక మీదట నుండైనా నీవు నీ జీవితాన్ని అందముగా కట్టుకోవటం, అమర్చుకోవటం చేసుకో. జీవితాన్ని చక్కగా వ్యవహరించు. ఎక్కడ నువ్వు త్వరపడద్దు. నీ జీవితాన్ని భ్రష్టత్వములోకి నడిపించుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని సంతోషంగా, ఆయుష్కాలాన్ని వ్యర్థపరుచుకోక, ప్రతిదినాన్ని దేవుని మహిమ కొరకు నీవు వెచ్చిస్తూ దేవునిలో గడిపి నీ జీవితాన్ని సార్థకం చేసుకో. నీ జీవిత ఆయుష్ దినములను నీవు దేవునికి మహిమకరంగా, దేవునికి నీకు ఆనందకరంగా మార్చుకున్నట్లయితే తప్పనిసరిగా పరలోకంలో నీకు ఇదే అనుభవము కొనసాగుతుంది, ఇదే పరిచర్య పరలోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేకుల జీవితాలను మన సరౌండింగ్లో మనం గమనిస్తున్నాం. అనేక సంఘాల్లో చాలా త్వరగా తప్పిపోతున్న యువత జనరేషన్ చూస్తున్నాం. ఎంతోమంది ఊరక తప్పిపోతున్నారు ఆత్మీయ జీవితంలో నుండి. నీ జీవితాన్ని, నీ ఆయుష్కాలాన్ని చక్కగా వినియోగించుకో. దేవుని ఆనందపరచు. అదే ఆనందము తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. నీ జీవితం నీవు అనుకున్నట్టుగా అందముగా దేవుడు తీసుకొని వెళతాడు. నీకు సౌకర్యవంతంగా నీ జీవితము దేవుని ఆశీర్వాదం వల్లనే మార్చబడుతుంది. ఆమేన్. ఈ రోజుల్లో అనేకమైనది, అవసరమైనది ఒక్కటే అనేది గ్రహించక అవసరమైనది చేయకపోగా అనవసరమైనవి ఎన్నో తెచ్చిపెట్టుకొని మరి జీవితంలో మనశ్శాంతిని కోల్పోతున్నారు, కుటుంబాలను పోగొట్టుకుంటున్నారు, పిల్లలను అనాథలు చేసుకుంటున్నారు. జీవితంలో దుఃఖము, శోకము తప్ప చివరికి వారికి మరి ఏమీ లేదు. తమ చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, చింతను సృష్టించుకుంటున్నారు. తమ చేతులారా చింతను సృష్టించుకుంటున్నారు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కానీ మీరైతే అట్లా కాక దేవుని వాక్యం యందు మనసు పెట్టిన వారే దేవునితో గడుపుతూ మీ సమయాన్ని దేవుణ్ణి యందు వెచ్చిస్తూ సార్థకం చేసుకోవాలని, అవసరమైనది ఒక్కటే అనే వీడియో అనేకులకు షేర్ చేయాలని, మీరు కూడా దేవుని యందు ఉన్నతమైన వారిగా ఎదగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు. దేవునితో గడుపు, నీ కుటుంబంతో గడుపు. దేవునికి మహిమను తెచ్చే వ్యక్తిగా నీవు దేవుడు నేను ఈ రీతిగా అమర్చి ఆశీర్వదించి తన మహిమలో నీకు సంపూర్ణంగా ఆయన తన విశాలమైన చోటుని అనుగ్రహించుగాక. సమృద్ధిగా నీవు ఆయన రాజ్య ప్రవేశము లభించుగాక. మహాపరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది ఈ వీడియో వింటూ ఉండి మాటలు వింటూ ఉన్నారు, ఎవరెవరికి మీరు వినిపింపజేస్తూ ఉన్నారు. అటు వారందరి జీవితాల్లో అనవసరమైన భారాలు, అనవసరమైన విసుగుదల, అనవసరమైన డిప్రెషను, అనవసరమైనవి ఏవి చేయక అవసరమైనది చేసి జీవితం సార్థకం చేసుకోవడానికి, కుటుంబాలను దేవుని సంతోషంతో నింపుకోవడానికి, ఇటు దేవుని సన్నిధిలోను అటు దేవుని రాజ్యంలోను వారి యొక్క స్థానాన్ని, వారి యొక్క ఫలాన్ని పెంచుకోవడానికి మీ ప్రియ బిడ్డలందరికీ